Okay, well, hello everyone, welcome back. After a short gap, we are back here again. Welcome back to the current affairs of 19 to 22, July 2021. Let's have the first one. Which of the following spyware used to snoop on ఇండియన్ జర్నలిస్ట్ యాక్టివిస్ట్ వాట్ ఈస్ దట్ స్పైవేర్ అండి ఆ స్పైవేర్ వచ్చేసి పెగాసస్ బేసిక్లీ ఈ స్పైవేర్ని తయారు చేసింది ఏ దేశం వాళ్ళు అనంటే ఇజ్రాయెల్కి చెందినటువంటి ఎన్ఎస్ఓ వాళ్ళు దీనిని 2010లోనే ఆల్రెడీ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి బేసిక్లీ ఈ పెగసెస్ అనేటువంటి స్పైవేర్ గురించి ఇదివరకు కూడా లైక్ ప్రీవియస్ ఇయర్స్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి పెగసెస్ స్పైవేర్ అన్నటువంటిది ఏంటి అనంటే ఇది జీరో అటాక్ టెక్నిక్ దీన్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి స్పైవేర్ అండి ఈ స్పైవేర్ ద్వారా ఏం చేయొచ్చు అనంటే ఎవరి ఫోన్స్ అయినా సరే ఈ స్పైవేర్ ఎవరి ఫోన్ అయితే అటాక్ చేస్తుందో వాళ్ళ ఫోన్స్లో ఉన్నటువంటి డేటా మొత్తం దట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళ కాల్ లాగ్స్ అయినా ఈమెయిల్స్ అయినా వాళ్ళ చాట్స్ అయినా మెసేజెస్ అయినా వాళ్ళ కెమెరా అన్న మైక్రోఫోన్ వీటన్నిటిని కూడా యాక్సెస్ తీసుకునేటువంటి అవకాశం లభిస్తుంది ఈ స్పైవేర్ ద్వారా దాని ద్వారా ఏంటి అని అంటే మేజర్గా సైంటిస్టులని జర్నలిస్టులని అదేవిధంగా ఇలాంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ని కొంతమంది పొలిటికల్ లీడర్స్ని అపోజిషన్ లీడర్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క ఇన్ఫో మొత్తం గ్యాదర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్పైవేర్ని ఇజ్రాయెల్ అన్నటువంటిది 2010లోనే దీన్ని లాంచ్ చేసిందండి అయితే 2019లో దీనికి సంబంధించి ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది ఈ స్పైవేర్కి సంబంధించి మన భారతదేశంలో కూడా ఆల్రెడీ ఈ స్పైవేర్ లాంచ్ అయింది కొంతమంది అఫీషియల్స్ వాళ్ళ యొక్క ఇన్ఫో లీక్ అవుతుంది అని చెప్పేసి కూడా 2019లో దీన్ని స్టార్ట్ చేశారు అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి దోస్ ఆర్ జెరూసలేం అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయలీ షెకెల్ దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ అయితే రీసెంట్గా మళ్ళీ ఎందుకండి ఇది న్యూస్లోకి వచ్చింది అని అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనితో పాటుగా మన భారతదేశపు ఇన్వెస్టిగేటివ్ న్యూస్ పేపర్ అయినటువంటి ద వైర్ ఈ న్యూస్ పేపర్ అదేవిధంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వీళ్ళిద్దరూ ఐడెంటిఫై చేసినటువంటి విషయం ఏంటి అని అంటే ఈ పెగాసస్ అన్నటువంటి స్పైవేర్ వీళ్ళు కూడా ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ పెగాసస్ అన్నటువంటి స్పైవేర్ని 40 కంట్రీస్ దట్ ఈస్ నథింగ్ బట్ 40 కంట్రీస్ ఆర్ గవర్నమెంట్స్ వీటికి అమ్మేసినట్టు వీళ్ళు చెప్పడం జరిగింది దాని ద్వారా ఏంటి అని అంటే అఫీషియల్గానే వాళ్ళు అనౌన్స్ చేశారు దేర్ బై 40 కంట్రీస్ ఆర్ గవర్నమెంట్స్ ఈ స్పైవేర్ని కొనుక్కున్నట్టు సో దట్ దీని ద్వారా ఏంటి అని అంటే కావాల్సిన ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లీక్ అయిపోతుంది ఈ విధంగా దీనిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారనంటే దీనికోసం అని చెప్పేసి కొత్త ఒక టెక్నిక్ని కూడా కనుగొన్నారండి రీసెంట్గా ఆ టెక్నిక్ వచ్చేసి ఏంటి అని అంటే ఏదైనా ఒక ఫోన్లో ఈ స్పైవేర్ అన్నటువంటిది పెగసస్ స్పైవేర్ అన్నటువంటిది ఉందా లేదా అని డిటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక టెక్నిక్ని కనుగొన్నారు దీనితో పాటుగా రీసెంట్గా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ స్పైవేర్ని ఏ విధంగా ఓవర్కమ్ చెయ్యాలి అని చెప్పేసి కూడా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పెగసస్ స్పైవేర్ 2019లో అయితే ఈ వాట్సాప్ వాళ్ళు దీని త్రూ అంటే ఇది ఏంటి అని అంటే జీరో టచ్ అటాక్ టెక్నిక్ అంటే ఏంటి అని అంటే ఇదివరకైనా సరే కొన్ని స్పైవేర్స్ ఎట్లా ఉంటాయి అనంటే కాల్ వచ్చినప్పుడు మనం అటెండ్ చేస్తేనో లేదు అనంటే ఒక లింక్ పంపిస్తే మనం క్లిక్ చేస్తేనో మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ అలా కాదండి జస్ట్ వాట్సాప్లో ఒక కాల్ వచ్చేసి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు కాల్ వచ్చేస్తే సరిపోతుంది ఆ కాల్ వచ్చినట్టు కూడా మనకి అర్థం కాకుండా ఆ కాల్ని డిలీట్ చేసేస్తారు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ స్పైవేర్ ఆ విధంగా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ స్పైవేర్ గురించి ఏం చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ క్లియర్ రైట్ నెక్స్ట్ వన్ which state government has decided to provide jobs to national games medalist వాట్ ఈస్ దట్ స్టేట్ గవర్నమెంట్ అండి ఇట్ ఈస్ అస్సాం స్టేట్ గవర్నమెంట్ దీనికి సీఎం అయినటువంటి హిమంత బిస్వా శర్మ గారు ఈయన ఏం చేశారంటే రీసెంట్గా దీనికి సంబంధించి ఈ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఇవాల్టి నుంచి దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రమ్ 23rd జూలై ఆన్వర్డ్స్ టోక్యో ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి మన భారతదేశం నుంచి కూడా 120 ఒలింపిక్
పర్సన్స్ 120 అథ్లెట్స్ దాంట్లో ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేయనున్నారు. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే దానికి సంబంధించి ఎవరైతే అస్సాం స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేసేటువంటి అథ్లెట్స్ ఎవరైతే ఒలింపిక్స్‌లో ఏదో ఒక మెడల్‌ని సాధించుకొని వస్తారో, లేదు దానితో పాటుగా నేషనల్ లెవెల్‌లో అయినా సరే ఎవరికైతే ఈ నేషనల్ లెవెల్‌లో జరిగేటువంటి కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసి గెలిచినటువంటి పర్సన్స్ వాళ్ళందరికీ కూడా ఈ స్టేట్‌లో ఉన్నటువంటి జాబ్స్‌లో ప్రత్యేక హోదాని కల్పించడం. దానితో పాటుగా ఆల్రెడీ ఇదివరకే మరి మెడల్ సాధించినటువంటి స్పోర్ట్స్ పర్సన్స్‌కి వాళ్ళకి కలిగేటువంటి లాభం ఏంటండి అనంటే, వాళ్ళకి ఇదివరకే పెన్షన్ రూపంలో ప్రొవైడ్ చేస్తుందండి. అయితే ఆల్రెడీ ఉన్నటువంటి రూ. 8,000 పెన్షన్‌ని 10,000 రూపీస్ పెన్షన్ హైక్ చేస్తామని చెప్పేసి కూడా ఈయన హామీని ఇచ్చారు. నెక్స్ట్ ఫర్దర్‌గా ఇట్లా స్పోర్ట్స్ పర్సన్స్‌ని ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యాక్టివిటీని అస్సాం స్టేట్ గవర్నమెంట్ అనేది రీసెంట్‌గా లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్, RBL Bank has entered into an agreement with which of the following card after RBI indefinitely barred Mastercard? విత్ హూమ్ అండి? వీసా వాళ్ళతో ఆర్బీఎల్ బ్యాంక్ అనేటువంటిది కొలాబరేట్ అయింది. ఇదివరకైతే ఆర్బీఎల్ బ్యాంక్ని రత్నాకర్ బ్యాంక్ అని ఇట్ వాజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ రత్నాకర్ బ్యాంక్ అండి. ఈ బ్యాంక్ వచ్చేసి ప్రైవేట్లీ ఓన్డ్ బ్యాంక్. అయితే వీసా వాళ్ళతో ఎందుకు కొలాబరేట్ అయ్యిందండి అనంటే, రీసెంట్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాస్టర్ కార్డ్ మీద విధించినటువంటి ఆంక్షల గురించి నేను ఇదివరకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటి అనంటే, ఇంకా జూలై 22 నుంచి కొత్తగా ఈ మాస్టర్ కార్డ్ ద్వారా డెబిట్ కార్డ్స్ కానీ, అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్‌ని కానీ ఎటువంటి వాటిని కూడా కొత్తగా ఇష్యూ చేసేటువంటి అధికారాన్ని వాళ్ళకి కల్పించలేదు. మొత్తాన్ని బార్ చేసేసింది. ఎందుకు అనంటే, వాళ్ళు కొన్ని డిజిటల్ బ్యాంకింగ్ రూల్స్‌ని వైలేట్ చేసినందుకు గాను మాస్టర్ కార్డ్ వాళ్ళ మీద ఈ ఆంక్షల్ని విధించింది ఆర్బీఐ. అలా ఆంక్షల్ని విధించిన కారణం చేత వీళ్ళేం చేశారనంటే, వీసా వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి నెక్స్ట్ ఫర్దర్‌గా ఈ డెబిట్ కార్డ్స్‌ని కానీ, క్రెడిట్ కార్డ్స్‌ని కానీ దాని ప్లేస్‌లో ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి కొత్త డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్‌ని ఇష్యూ చేయనున్నారు. అదేవిధంగా ఆర్బీఐ పేర్కొన్నటువంటి ఇంకొక విషయం ఏంటి అనంటే, ఈ మాస్టర్ కార్డ్ హోల్డర్స్ ఇదివరకు ఆల్రెడీ ఇప్పటికే ప్రీవియస్ మాస్టర్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి నష్టం కూడా వాటిల్లదు. వాళ్ళ యొక్క సర్వీసెస్ యథావిధిగా కొనసాగుతాయి. కాకపోతే కొత్తగా ఇంకా ఏవి తీసుకునేటువంటి వెసులుబాటు ఉండవు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద ఇంటర్నేషనల్ చెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ జూలై 20. బేసిక్లీ ఇంటర్నేషనల్ చెస్ డే అన్నటువంటిది అర్లియర్ మనం హిస్టరీ విషయానికి వచ్చేసరికి చతురంగ అన్నటువంటి పేరుతో గుప్తన్స్ టైం పీరియడ్‌లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్పోర్ట్ అండి. ఈ చెస్ అన్నటువంటిది చతురంగ అన్నటువంటి పేరుతో గుప్తన్స్ టైం పీరియడ్‌లో ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత గుప్తన్స్ తర్వాత పర్షియన్స్, అదేవిధంగా ఇంకా ఇరాన్ కంట్రీస్ దానికి చెందినటువంటి వివిధ ప్రజలు ఏం చేశారంటే, పర్షియన్స్ దీన్ని ఎక్కువగా డిఫరెంట్ కంట్రీస్‌కి స్ప్రెడ్ చేశారు చెస్ అన్నటువంటి స్పోర్ట్‌ని. అయితే ఎందుకండి ఈ డేనే మనం అబ్జర్వ్ చేస్తాము అనంటే, ఈ ఇంటర్నేషనల్ చెస్ డే వచ్చేసి ఆ డే ఇన్ 1924 సేమ్ డేట్‌న ఏం చేశారనంటే, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అన్నటువంటి సంస్థని ఆ డేట్‌నే ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఆ డేట్ నుంచి ప్రతి సంవత్సరం ఆ డేట్‌ని ఈ వరల్డ్ చెస్ డే అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇంటర్నేషనల్ చెస్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనంటే, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ లసానే, స్విట్జర్లాండ్ అండి. దట్ ఈస్ ద థింగ్. మేజర్ థింగ్ వచ్చేసి ఏంటి అనంటే, ఈ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఎస్టాబ్లిష్ అయిన డేట్ కాబట్టి ఆ డేట్‌నే వరల్డ్ చెస్ డే అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జూలై 12 అండి? వరల్డ్ మలాలా డే. దట్ ఈస్ నథింగ్ బట్ ఆ రోజు మలాలా యూసుఫ్జాయ్ గారి బర్త్ యానివర్సరీని వరల్డ్ మలాలా డేగా అబ్జర్వ్ చేస్తారు. దట్ ఈస్ జూలై 12. దీని గురించి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాం. జూలై 17 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ సోషల్ జస్టిస్. ఇంటర్నేషనల్ డే ఫర్ సోషల్ జస్టిస్ దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ జూలై 17 అండి. జూలై 11 వచ్చేసి వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ దట్ డే? వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్
జూలై 11th అండి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జూలై 11th. అదేవిధంగా జూలై 29th వచ్చేసి ఏంటి అని అంటే దీని యొక్క స్పెషాలిటీ వరల్డ్ టైగర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 29th. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై అండి. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. See, which of the following state police has launched a new initiative called the Pink Protection Project? What is that state? It is Kerala state వచ్చేసి రీసెంట్గా పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేసింది. బేసిక్లీ ఈ పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ వచ్చేసి మేజర్గా ఎవరికి అడ్వాంటేజ్ కలిగించడం కోసం అండి అని అంటే విమెన్ అండ్ అడాలసెంట్ చిల్డ్రన్, అడాలసెంట్ గర్ల్స్ అండి, విమెన్ అండ్ అడాలసెంట్ గర్ల్స్ వీళ్ళకి బెనిఫిట్ని చేకూర్చడం కోసం అని చెప్పేసి కేరళ స్టేట్ గవర్నమెంట్ ఈ పింక్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేసింది. పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అంటే బేసిక్లీ ఈ పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఏంటి అని అంటే దీని ద్వారా ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నారో ఈ విమెన్, అదేవిధంగా ఇంకా అడాలసెంట్ గర్ల్స్ హెరాస్మెంట్కి కానీ బయట ఇంకా వర్కింగ్ ప్లేస్లో వాళ్ళు ఇంకా ఇతరత్ర ఏమన్నా హెరాస్మెంట్కి గురైనా కూడా ఇన్ఈక్వాలిటీస్కి అయినా ఇలాంటి వాటన్నిటికి గురైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇలాంటి వాటన్నిటి గురించి మరి ఏ విధంగా తెలుస్తుందండి అన్న డౌట్ మీకు రావచ్చు. పాట్రోలింగ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఐడెంటిఫై చేస్తారు. అంటే ప్రతిరోజు కూడా పాట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఆ వీధిలో ఇంకా ఎవరన్నా గురవుతున్నారా అని చెప్పేసి. మరి పాట్రోలింగ్ చేసినంత మాత్రాన తెలుస్తుందా అండి అని అంటే పాట్రోలింగ్ చేసి ఆ చుట్టుపక్కల సపోజ్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మా ఇంటి పక్కన వాళ్ళని కనుక్కుంటారు. సో అండ్ సో పర్సన్ ఇలా పక్కింట్లో ఉన్నటువంటి సో అండ్ సో పర్సన్ ఈ విధంగా ఎటువంటి మీరు ఏమన్నా శబ్దాలు వినడం కానీ ఇలా డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నట్లు కానీ ఏమన్నా అనుమానం మీకు ఉందా అని చెప్పేసి వాళ్ళని కనుక్కొని దాని ద్వారా ఏం చేస్తారంటే ఫర్దర్గా ఏమన్నా అనుమానాస్పదంగా అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేసి అలాంటి వాటిని అరికట్టేటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. అందుకోసం అని చెప్పేసి ఈ పాట్రోలింగ్ వెహికల్ ఒక బుల్లెట్ని కూడా లాంచ్ చేశారండి. దాని పేరు వచ్చేసి ఏంటి అని అంటే పింక్ రోమియో అన్నటువంటి బుల్లెట్ వెహికల్ని దీనికోసం స్పెషల్గా లాంచ్ చేశారు. దాని యొక్క పేరే పింక్ రోమియో అనమాట. దీని ద్వారా ఏంటి అని అంటే ఈ విధంగా ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ ఇది మాత్రమే కాదండి విమెన్ హెరాస్మెంట్కి గురైనటువంటి విమెన్ వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని కేరళ స్టేట్ సీఎం అయినటువంటి పినరయ్ విజయన్ గారు రీసెంట్గా దీనిని ఇనిషియేట్ చేశారు. నెక్స్ట్ వన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్ పర్ఫార్మ్డ్ అట్ ద మార్క్స్ 2021 ఎయిర్ షో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ? వాట్ ఈస్ దట్ సిటీ అండి? మాస్కో. మాస్కో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ అండి? రష్యా. దీని యొక్క కరెన్సీ వచ్చేసి ఏంటండి? రష్యన్ రూబెల్. దీస్ ఆర్ ద క్యాపిటల్ కరెన్సీ. బేసిక్లీ ఇక్కడ ఈ ఎయిర్ షో అన్నటువంటిది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ వాళ్ళ సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్ అన్నటువంటిది 2003 నుంచే ఈ సర్వీసెస్ని స్టార్ట్ చేసింది. అయితే మొట్టమొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం 2004వ సంవత్సరంలో 2004లో సింగపూర్లో మన ఐఏఎఫ్కి చెందినటువంటి సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్ వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా 2004లో సింగపూర్లో ఈ ఎయిర్ షో ఎగ్జిబిషన్ని కండక్ట్ చేశారు. దాని తర్వాత నుంచి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి బైఎన్నియల్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎయిర్ షో ఎగ్జిబిషన్ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. అయితే మొట్టమొదటిసారిగా రష్యా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటిసారిగా మాస్కోలో దీనిని మన భారతదేశానికి చెందినటువంటి నాలుగు వివిధ రకాలైనటువంటి హెలికాప్టర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ధ్రువ్ అన్నటువంటి లైట్ వెయిట్ వెహికల్ ఇది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. దీని ద్వారా ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి నావికా దళం దానిని ఎగ్జిబిట్ చేయడానికి అదేవిధంగా ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్మెంట్స్ చేసుకోవడానికి ఇలాంటి షోస్ అన్నటువంటివి ప్రమోట్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, recently who among the following has been appointed as a deputy leader of house in Rajya Sabha? Who is he అండి? ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారిని రీసెంట్గా ఈ రాజ్యసభలో డెప్యూటీ లీడర్గా అపాయింట్ చేశారు. ఎప్పుడైనా సరే మనం రాజ్యసభలో డెప్యూటీ లీడర్ అనగానే సపోజ్ లీడర్ అన్నాం అనుకోండి స్పీకర్ అని అర్థం కాదండి. బట్ లీడర్ వేరు యాజ్ వెల్ యాజ్ స్పీకర్ ఈ రెండు కూడా వేరు పదాలండి. స్పీకర్గా రాజ్యసభకి స్పీకర్గా ఎవరు ఉంటారు అని అంటే
ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళే రాజ్యసభకి స్పీకర్‌గా ఉంటారు. అదేవిధంగా రాజ్యసభకి లీడర్‌గా ఎవరున్నారండి ప్రస్తుతం అనంటే పీయూష్ గోయల్ గారు. హి ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్‌టైల్స్. దీనితో పాటుగా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ పోర్ట్‌ఫోలియోస్ అన్నిటికి యూనియన్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఈయన రాజ్యసభకి ప్రెసిడెంట్‌గా ఈయన అపాయింట్ అయ్యారు. అదేవిధంగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారిని నాట్ ప్రెసిడెంట్, లీడర్‌గా ఈయన అపాయింట్ అయ్యారు. డెప్యూటీ లీడర్‌గా ఆయన తర్వాత నెక్స్ట్ డెప్యూటీ లీడర్‌గా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు హి ఈస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారిని రీసెంట్‌గా డెప్యూటీ లీడర్‌గా అపాయింట్ చేశారు. ఎవరైనా సరే లీడర్‌గా కానీ, డెప్యూటీ లీడర్‌గా కానీ అపాయింట్ అవ్వాలి అనంటే వాళ్ళు ఖచ్చితంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, లేదు అనంటే క్యాబినెట్ మినిస్టర్ గానీ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. అలాంటప్పుడు మాత్రమే వాళ్ళని అపాయింట్ చేయడానికి ఉంటుంది. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. బాలికా పంచాయత్ సక్సెస్‌ఫుల్లీ హెల్డ్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్? వాట్ ఈస్ దట్ ప్లేస్ అండి? ఇట్ ఈస్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో రీసెంట్‌గా ఏం చేశారనంటే బాలికా పంచాయత్ అన్నటువంటి కాన్సెప్ట్. అసలు ఈ కాన్సెప్ట్‌ని దేని ద్వారా తీసుకున్నారు అనంటే, దేని నుంచి ఇన్‌స్పైర్ అయ్యారంటే, బాలికా వధు అన్నటువంటి టీవీ సీరియల్. ఈ టీవీ సీరియల్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ బాలికా పంచాయత్ అన్నటువంటి దానిని రీసెంట్‌గా లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే ఒక పర్టిక్యులర్ విలేజ్‌లో, గుజరాత్‌లో ఉన్నటువంటి ఆహ్, కుమరం అన్నటువంటి ఒక చిన్న విలేజ్‌లో ఏం చేశారంటే ఇనీషియల్‌గా ఈ 10 నుంచి 21 ఇయర్స్ లోపు ఉన్నటువంటి గర్ల్స్ అందరూ కూడా ఈ పంచాయత్ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేసి వాళ్ళు పర్టిక్యులర్ ఏ పంచాయత్ నుంచి అయితే కంటెస్ట్ చేసి గెలిచారో వాళ్ళు ఆ పర్టిక్యులర్ రీజియన్‌లో ఉన్నటువంటి గర్ల్స్‌కి సేవ చేయడం కోసం అని చెప్పేసి సర్వ్ చేయడానికి ఈ కాన్సెప్ట్‌ని బాలికా పంచాయత్ అన్నటువంటి కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే ఈక్వాలిటీని ఎన్హాన్స్ చేయడానికి గర్ల్ చైల్డ్ ఇప్పటికి ఇంత డెవలప్ అయినప్పటికీ కూడా కొన్ని ఏరియాస్‌లో ఏ విధంగా ఉంది అనంటే ఇంకా వాళ్ళని అన్‌ఈక్వల్‌గా చూడడం, వాళ్ళకి ఎడ్యుకేషన్‌లో కానీ, ఇంకా డిఫరెంట్ ఫెసిలిటీస్‌లో వాళ్ళకి ఇనీక్వాలిటీని కనబరచడం జరుగుతూనే ఉంది. అలాంటి వాటన్నిటిని తగ్గించడం కోసం గుజరాత్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఈ బాలికా పంచాయత్ అన్నటువంటి థింగ్. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ హోల్డర్. ఎన్నో లార్జెస్ట్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్ హోల్డర్‌గా ఉందండి? 5వ లార్జెస్ట్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్ హోల్డర్‌గా మన భారతదేశం అన్నది 5వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదండి అనంటే చైనా వచ్చేసి మొదటి స్థానంలో ఉందండి. రెండవ స్థానంలో జపాన్ అన్నటువంటిది ఉంది. మూడవ స్థానంలో స్విట్జర్లాండ్ వచ్చేసి మూడవ స్థానంలో ఉందండి. దాని తర్వాత మనకంటే ముందస్తు స్థానంలో ఏ దేశం ఉంది అనంటే రష్యా. ఈ 4 దేశాలు వచ్చేసి టాప్ 4 నేషన్స్‌గా ఉన్నాయి. దాని తర్వాత మన భారతదేశం వచ్చేసి 5వ స్థానంలో ఉంది. మన దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ వచ్చేసి ఎన్నండి అనంటే $608.99 బిలియన్. మన దగ్గర ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ వచ్చేసి $608.99 బిలియన్ ఉన్నాయండి. దీని ద్వారా ఈ ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటో నేను ఇదివరకు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఏం చేస్తుంది అనంటే కొన్ని రిజర్వ్స్‌ని కొన్ని నిలవల్ని లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ రూపంలో కానివ్వండి, అదేవిధంగా ఏదైతే స్టేబుల్ కరెన్సీ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేబుల్ కరెన్సీ అంటే ఏంటండి? అమెరికన్ డాలర్ అనేటువంటిది స్టేబుల్‌గా ఉంటుంది కాబట్టి ఆ స్టేబుల్ కరెన్సీ అయినటువంటి అమెరికన్ డాలర్ దాని రూపంలో కొన్ని రిజర్వ్స్‌ని పక్కన పెడతారు. మేజర్‌గా ఇది దేనికోసం అనంటే ఇంపోర్ట్స్ విషయానికొచ్చేసరికి ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ముందస్తుగానే మనం కొన్ని ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్‌ని నిలవల్ని పక్కన పెడతాం. అది గోల్డ్ రూపంలో యాస్ వెల్ యాస్ డాలర్స్ రూపంలో మనం ఈ నిల్వల్ని పెట్టుకుంటాం. ఎంత ఎక్కువ నిల్వల్ని ఉంచుకున్నాము అనంటే సో దట్ మనకి ఆపద వచ్చినప్పుడు ఇంపోర్ట్స్‌ని క్యారీ ఔట్ చేయాలి అనంటే సపోజ్ ఏదైనా విపత్తు కలిగిందనుకోండి. అప్పుడు వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్స్‌ని క్యారీ ఔట్ చేయాలి అనంటే ఈ ట్రేడ్ అనేటువంటిది దేంట్లో జరుగుతుంది? మోస్ట్‌లీ డాలర్ రూపంలో జరుగుతుంది కాబట్టి అప్పుడు అలాంటప్పుడు మనకి చాలా ఫెచ్చింగ్‌గా ఉంటుంది. దోస్ ఆర్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్. రైట్. నెక్స్ట్ వన్. ADB Asian Development Bank has projected India's economic growth rate forecast at what percentage అండి in the financial year 2022? అదొచ్చేసి ఎంత ఫోర్కాస్ట్ చేసిందండి అనంటే
10% ఉండొచ్చు అని చెప్పేసి ఏడీబీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? మాండల్యాంగ్ ఫిలిప్పైన్స్‌లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నవి కలవు. మాండల్యాంగ్ ఫిలిప్పైన్స్. బేసిక్‌లీ ఇక్కడ ఇది వరకు ఏడీబీ యొక్క రిపోర్ట్ ప్రకారం మన జీడీపీ మనం ఎంత గ్రోత్ రేట్ ఎంత వృద్ధిని సాధిస్తాం అని ఇది వరకు రిపోర్ట్ ప్రకారం 11% అండి. అయితే రీసెంట్‌గా దాన్ని 10%కి తగ్గించేసింది. ఎందుకు? ఇప్పుడున్నటువంటి సెకండ్ కోవిడ్ వేవ్ ఆ కారణంగా. ఇంకొకటి ఏంటి అనంటే ఇన్‌ఫ్లేషన్. ఈ కారణం చేత కూడా ఈ 2 కారణాల చేత కూడా నెక్స్ట్ గ్రోత్ రేట్ అన్నటువంటిది 10% ఉండబోతుంది అని ఒక అంచనాని ఏడీబీ అన్నటువంటిది ఇచ్చింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టు సెటప్ ఇట్స్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్. ఎక్కడ సెట్ చేయబోతుందండి? యూపీలో ఉన్నటువంటి మథురా ఆయిల్ రిఫైనరీ. మథురా ఆయిల్ రిఫైనరీలో ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు రీసెంట్‌గా దీనిని లాంచ్ చేయబోతున్నారు. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏంటి అనంటే ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అన్నటువంటి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. గ్రీన్ హైడ్రోజన్ అన్నటువంటిది ఏంటి అనంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్లీనర్ ఫ్యూయల్‌గా మనం గ్రీన్ హైడ్రోజన్‌ని పేర్కొంటాం. హైడ్రోజన్‌లో కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్యూయల్స్ ఉన్నాయండి. దీనికంటే ముందు మనకి గ్రే హైడ్రోజన్ అన్నటువంటిది ఉండేది. ఈ గ్రే హైడ్రోజన్ దేని ద్వారా లభిస్తుందండి అనంటే ఫాసిల్స్ నథింగ్ బట్ న్యాచురల్ గ్యాస్‌ని యూజ్ చేసుకొని ఈ గ్రే హైడ్రోజన్‌ని తయారు చేసేవాళ్ళు, ఉత్పత్తి చేసేవాళ్ళు. దట్ ఈస్ గ్రే హైడ్రోజన్. అదేవిధంగా బ్రౌన్ హైడ్రోజన్ ఇది కూడా ఉండేదండి. ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. డిఫరెంట్ హైడ్రోజన్స్ వాటన్నిటి బ్లూ హైడ్రోజన్ ఉండేది. ఇట్లా ఉన్నటువంటి హైడ్రోజన్స్ అన్నిటిలోకెల్లా గ్రీన్ హైడ్రోజన్ వచ్చేసి క్లీన్ ఫ్యూయల్‌గా రికగ్నైజ్ చేశారు. దాని ద్వారా ఏంటి అనంటే కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆ ప్లేస్‌లో ఈ గ్రీన్ హైడ్రోజన్ అన్నటువంటి దాన్ని రీప్లేస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో రీసెంట్‌గా ఈ గ్రీన్ హైడ్రోజన్‌కి సంబంధించి ఒక ప్లాంట్‌ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాజస్థాన్ విషయానికొచ్చేసరికి రాజస్థాన్‌లో ఈ విండ్ పవర్‌ని కలెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడ దానికి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ అక్కడ ఆ సంస్థని కూడా స్థాపించారు. విండ్ పవర్‌కి సంబంధించి రాజస్థాన్‌లో ఏర్పాటు చేశారు. ఈ విధంగా హైడ్రోజన్ ఆయిల్‌కి సంబంధించి మొట్టమొదట ఎక్కడ అంటే మథురా ఆయిల్ రిఫైనరీ దట్ ఈస్ ఇన్ యూపీ అలాంగ్ విత్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. Right. Next one, which of the following institute has developed a first of its kind oxygen rationing device called AMLEX? AMLEX అన్నటువంటిది మొట్టమొదట ఏ ఐఐటి వాళ్ళు తయారు చేశారండి? ఐఐటి రోపార్ వాళ్ళు దీనిని తయారు చేశారు. ఈ AMLEX అన్నటువంటి డివైస్ ఏంటి అనంటే దీని ద్వారా ఎవరికైనా సరే కోవిడ్-19 పేషెంట్స్‌కి ఆక్సిజన్ ఈ కోవిడ్-19 సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఎంత పెరిగిందో డిమాండ్ ఎంతుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైతే ఆక్సిజన్‌ని మనం సప్లై చేస్తున్నామో అలాంటప్పుడు సపోజ్ మనం ఇన్‌హేల్ చేస్తున్నప్పుడు మనకు ఆక్సిజన్ అవసరం. ఎక్స్‌హేల్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ అవసరం లేదు. అలాంటప్పుడు కూడా ఆక్సిజన్ ఫ్లో అన్నటువంటిది కంటిన్యూయస్‌గా ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే కొంత ఆక్సిజన్ అనేటువంటిది వేస్ట్ అయిపోతుంది. మనం కార్బన్ డయాక్సైడ్‌ని ఎక్స్‌హేల్ చేసినప్పుడు. అండ్ ఇన్ ద సేమ్ మేనర్ ఆ కార్బన్ డయాక్సైడ్ కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆక్సిజన్ వేస్టేజ్‌ని రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి ఐఐటి రోపార్ వాళ్ళు రీసెంట్‌గా ఈ ఇనిషియేటివ్‌ని లాంచ్ చేశారు. దీని ద్వారా వాళ్ళు ఇన్‌హేల్ చేసినప్పుడు మాత్రమే, ఎక్స్‌హేల్ చేసినప్పుడు కాకుండా ఇన్‌హేల్ చేసినప్పుడు మాత్రమే ఆక్సిజన్‌ని విడుదల చేసి మిగతా టైంలో ఆక్సిజన్‌ని సేవ్ చేసేటువంటి ప్రొసీజర్‌ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మిగతా టైం అంతా కూడా ఆక్సిజన్ ట్రిప్ అయిపోతుంది. ఆ విధంగా ఆక్సిజన్ కన్జంప్షన్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకునేటువంటి ఒక టెక్నిక్‌ని ఐఐటి రోపార్ వాళ్ళు రీసెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see, the government of India has extended the duration of the Stand Up India scheme up to which year? What is that year అండి? 2025. Earlier ఈ స్కీమ్‌ని ఏ ఇయర్‌లో లాంచ్ చేశారనంటే 2016లో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ స్కీమ్‌ని లాంచ్ చేశారు. స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ వచ్చేసి ఎవరెవరికి బెనిఫిట్ అవుతుందండి అనంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అదేవిధంగా విమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా మేజర్‌గా ట్రైబల్ విమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ బెనిఫిట్ చేకూర్చే విధంగా ఈ స్టాండ్ అప్ స్కీమ్‌ని లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే ఈ క్యాండిడేట్స్ ఎవరైనా సరే సొంతంగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి అని అన్నప్పుడు వాళ్ళకి 10 lakh రూపీస్ నుంచి 1 crore రూపీ వరకు లోన్‌ని
కల్పిస్తుంది ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా. దట్ ఈస్ ద మేజర్ మోటో. అయితే 2016 రీసెంట్గా దీనిని ఇంకా ఎక్స్టెండ్ చేశారు 2025 వరకు. దట్ ఈస్ ద మేజర్ ప్రామినెన్స్ ఆఫ్ స్టాండప్ ఇండియా స్కీమ్. సో దట్ ఎస్సీ ఎస్టీ విమెన్ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరినీ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఫినాన్షియల్ రిలయంట్గా చేయాలి, సెల్ఫ్ రిలయంట్గా చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ని ఫర్దర్గా 2025 వరకు దీని యొక్క డేట్ని ఎక్స్టెండ్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. See, who has authored a book titled Space Life Matter, The Coming of Age of Indian Science? Yes. Who is he? హరి పులక్కట్ గారు రీసెంట్గా ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, గత 3 డికేడ్స్ వెనక్కి వెళ్ళి మనం ఆలోచించినట్లయితే అప్పుడు ఏ విధంగా ఉండేది సైన్స్ అండ్ టెక్నాలజీ మన భారతదేశంలో ఇండిపెండెన్స్ రాకముందు, మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందు సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్స్ ఏ విధంగా జరిగాయి, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్ ఏ విధంగా వచ్చాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు సైన్స్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్, ఎన్హాన్స్మెంట్స్, ఇంప్రూవ్మెంట్స్, దానికోసం పాటుపడినటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్, వీటన్నిటినీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. సైన్స్ యొక్క ప్రామినెన్స్ని తెలియజేస్తూనే మన భారతదేశంలో ఒకప్పుడు సైన్స్కి ప్రాధాన్యత ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం అప్పటి నుంచి ఇప్పటి వరకు సైన్స్లో వచ్చినటువంటి మార్పులు, చేర్పులు, ఇన్నోవేషన్స్, వీటన్నిటి గురించినటువంటి పుస్తకమే ఈ బుక్ ఆల్ అబౌట్. Right, next one. Which of the following has introduced Arogya Rakshak Insurance Plan? Yes, what is that thing? And it is LIC వచ్చేసి రీసెంట్గా ఆరోగ్య రక్షక్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. అయితే ఎల్ఐసి ఇది వరకు కూడా చాలా ప్లాన్స్ని లాంచ్ చేసింది కదండి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు లాంచ్ చేసేటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్. అయితే మరి దాంట్లో దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటనంటే, దీంట్లో వచ్చేసి ఖచ్చితంగా దీనికి ఒక ఫిక్స్డ్ మెచ్యూరిటీ లిమిట్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. ఒక ఫిక్స్డ్ మెచ్యూరిటీ లిమిట్ అన్నటువంటి దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదే ఈ కన్వెన్షనల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నటువంటిది ఏ విధంగా ఉంటుందని అంటే, సపోజ్ మనం ఏదైనా వేరే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి ఎల్ఐసి తరఫు నుంచి, మనకి ఎమర్జెన్సీ పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఫస్ట్ అమౌంట్ అంతా పెట్టుకుని దాని తర్వాత క్లెయిమ్ చేసుకుంటే అదంతా క్లెయిమ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ నేనే ఉన్నానండి ఈ ఆరోగ్య రక్షక్ స్కీమ్ని నేను అవైల్ చేసుకున్నానంటే, నాకే కోవిడ్ వచ్చి నేను కోవిడ్ బారిన పడి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నానంటే, అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఫస్ట్ నేను డబ్బులు పెట్టుకోకుండానే అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నాకు వీళ్ళు అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా నా ఎమర్జెన్సీ పరిస్థితిని చూసి కాదండి, కాకపోతే కొన్ని పర్టిక్యులర్ డిసీజెస్కి మాత్రమే వీళ్ళు ఈ ప్లాన్ని ఇంక్లూడ్ చేశారు. అంటే సపోజ్ నేను ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు 50,000 ఖర్చు అవుతుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళ ప్లాన్ ప్రకారం, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫిక్స్డ్ ప్లాన్ ప్రకారం 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఉందనుకోండి, నాకు అయ్యే ఖర్చు 50 అయినా 80 అయినా 1,00,000 రూపాయలు అయినా సరే, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫిక్స్డ్ లిమిట్ అన్నటువంటి దానిని ఖచ్చితంగా అంత మొత్తం ప్రొవైడ్ చేస్తారు. అదే ఈ ప్లాన్కి కన్వెన్షనల్ ప్లాన్స్కి ఉన్నటువంటి తేడా. దట్ ఈస్ ద different initiative launched by LIC, that is Arogya Rakshak Insurance Plan అండి. దట్ ఈస్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. దీని యొక్క చైర్పర్సన్, ప్రస్తుతం దీనికి చైర్పర్సన్గా ఎవరు ఉన్నారండి, ఎంఆర్ కుమార్ గారు దీనికి చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి. రైట్, నెక్స్ట్ వన్. Which of the following exchange has launched a program called కవచ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ యూనిసెఫ్ అండ్ నీతి ఆయోగ్? ఎవరు లాంచ్ చేశారండి? ఎన్ఎస్సి ఫౌండేషన్ అండి. ఇక్కడ మీరు డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎన్ఎస్సి ఫౌండేషన్. ఈ రెండు డిఫరెంట్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ డిఫరెంట్, ఎన్ఎస్సి ఫౌండేషన్ ఈజ్ డిఫరెంట్. ఎన్ఎస్సి ఫౌండేషన్ అన్నటువంటిది ఏంటి అనంటే, ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సబ్సిడరీనే ఎన్ఎస్సి ఫౌండేషన్ అండి. దీని ద్వారా ఏంటి అనంటే, ఇవి ఈ ఎన్ఎస్సి యొక్క యాక్టివిటీస్, దీనితో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎన్ఎస్సి ఫౌండేషన్ వాళ్ళు క్యారీ అవుట్ చేస్తారు. దాంట్లో భాగంగానే కవచ్ అన్నటువంటిది ఏంటి అనంటే, COVID-19 అండ్ వ్యాక్సినేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫర్ హెల్త్ అండి. దట్ ఈస్ కవచ్. ఇది వచ్చేసి ఏంటి అనంటే, COVID-19 పట్ల ఉన్నటువంటి అపోహల్ని తొలగించి ఇంకా ఇమ్యునైజేషన్ని ఎక్కువగా క్యారీ అవుట్ చేయాలి, ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కవచ్ అన్నటువంటి దానిని యూనిసెఫ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్
క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? న్యూయార్క్ యూఎస్ఏలో ఉన్నాయి దీని యొక్క హెడ్ క్వార్టర్స్. యూనిసెఫ్ వాళ్ళు, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ వాళ్ళు ఈ రెండు కొలాబరేట్ అయిపోయి ఎన్ఎస్సి ఫౌండేషన్ వాళ్ళతో రీసెంట్గా కవచ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ఎవరు ఉంటారండి? ప్రైమ్ మినిస్టరే దీనికి నీతి ఆయోగ్కి హెడ్గా ఉంటారు ప్రస్తుతం. ఇది వరకు నీతి ఆయోగే నథింగ్ బట్ ప్లానింగ్ కమిషన్గా ఉండేదండి. దానిని ఏం చేశారనంటే నీతి ఆయోగ్గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. రీసెంట్లీ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బ్యాక్ ద టాప్ పొజిషన్ ఇన్ ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ప్లేయర్ ర్యాంకింగ్స్? హూ ఇస్ షీ? మిథాలీ రాజ్ గారు రీసెంట్గా ఈ ఐసీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఓడిఐ ప్లేయర్ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్ని 9వసారి కూడా ఫర్ ద 9th టైమ్ ఆల్సో షీ హెస్ టాప్డ్ ఇన్ దిస్ ఓడిఐ ప్లేయర్ ర్యాంకింగ్స్. ఐసీసీ వాళ్ళు ఇచ్చేటువంటి ఓడిఐ ప్లేయర్ ర్యాంకింగ్స్లో 9వసారి కూడా మిథాలీ రాజ్ గారే టాప్ పొజిషన్లో నిలిచారు. ఈ ర్యాంకింగ్స్ అనేటువంటి దేన్ని ఆధారితంగా చేసుకొని ఇస్తారంటే రీసెంట్గా ప్రీవియస్గా ఆడినటువంటి 3 మ్యాచెస్, దాంట్లో ఆవిడ సాధించినటువంటి విజయాలు, ఆవిడ సాధించినటువంటి ఇన్నింగ్స్ దానిని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అన్నటువంటి వాటిని ఇస్తారు. ఆ ర్యాంకింగ్స్లో 9వసారి కూడా రీసెంట్గా ఐసీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఓడిఐ ప్లేయర్ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లో మిథాలీ రాజ్ గారు నిలిచారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎక్వైర్డ్ ద యూఎస్ బేస్డ్ డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ ఎపిక్ ఫర్ $500 million? ఎవరండి? బైజూస్ వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే ఎపిక్ అన్నటువంటి దానిని $500 million డాలర్స్కి కొనేశారు. దీని ద్వారా ఏంటి అనంటే యుఎస్ఏలో కూడా బైజూస్ అన్నటువంటిది కేవలం భారతదేశంలో మాత్రమే స్ప్రెడ్ అవ్వకుండా యుఎస్లో కూడా అది దాని యొక్క ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేసింది. బైజూస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. అదేవిధంగా దీనికి చైర్పర్సన్గా ఎవరున్నారు అనంటే హెడ్ ఫౌండర్ కమ్ సిఇఓ ఎవరు అనంటే బైజూ రవీంద్రన్. ఆయన పేరు మీదగానే దీనిని పెట్టడం జరిగింది. బైజూ రవీంద్రన్ ఆయన ఫౌండర్ కమ్ సిఇఓ కూడా ఇప్పుడు రీసెంట్గా. అయితే బైజూస్ వాళ్ళు ఇది వరకు కూడా మన భారతదేశానికి చెందినటువంటి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఇది కూడా ఆన్లైన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, వన్ ఆఫ్ ద ఆన్లైన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. దాన్ని కూడా $1 billion కొనేసుకుంది. అండ్ రీసెంట్గా ఎపిక్ అన్నటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సర్వీస్, ఇది కూడా సేమ్ థింగ్ అండి. బైజూస్ ఏ విధంగా అయితే ఆన్లైన్ ఎడ్యుకేషనల్ పోర్టలో అది కూడా చిల్డ్రన్కి వాళ్ళకి కావాల్సినటువంటి వీడియోస్, ఆన్లైన్ కంటెంట్ వీడియోస్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. దానిని $500 million రీసెంట్గా బైజూస్ కొనేసుకుంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Perumkulam village has become the first book village of which of the following state? What is that state అండి? Again it is Kerala. Kerala state CM వచ్చేసి ఎవరున్నారండి? పినరై విజయన్ గారు రీసెంట్గా ఈ విలేజ్కి సంబంధించి ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఫస్ట్ బుక్ విలేజ్గా ఈ పెరుంకులం అన్నటువంటి విలేజ్ దట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ కొల్లం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ విలేజ్ రీసెంట్గా మొట్టమొదటి బుక్ విలేజ్గా ప్రసిద్ధి చెందింది. ఏ విధంగా అంటే ఈ బుక్ విలేజ్ అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది అనంటే బాపూజీ స్మారక గ్రంథాలయ్ ఈ లైబ్రరీ ద్వారా ఏంటి అనంటే ఇనీషియల్గా ఈ ఇనిషియేటివ్ అనేటువంటిది ఈ బాపూజీ స్మారక గ్రంథాలయ్ దీని ద్వారా స్టార్ట్ అయిందండి. దీని ద్వారా ఆ విలేజ్లో కొన్ని హౌసెస్లో ఏం చేస్తారంటే కొన్ని పుస్తకాలని అక్కడ కేటాయిస్తారు. అయితే ఎవరికి ఏ పుస్తకం కావాలో వాళ్ళందరూ కూడా ఆ పుస్తకాలని తీసుకొని ఆ పుస్తకాలను యూటిలైజ్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుందండి? ఈ పుస్తకాల పట్ల ఆసక్తిని పెంపొందించినట్లు అవుతుంది. అదేవిధంగా ప్రజలలో నాలెడ్జ్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఆ విధంగా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి కారణం చేత దానిని మొట్టమొదటి బుక్ విలేజ్గా దాన్ని పేర్కొన్నారు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. విచ్ మినిస్ట్రీ హ్యాస్ ఫార్ములేటెడ్ అ స్కీమ్ నేమ్డ్ స్మైల్ అన్నటువంటి దానిని ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందని? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. దీనికి యూనియన్ మినిస్టర్గా ఎవరు ఉన్నారండి? ప్రస్తుతం వచ్చేసి వీరేంద్ర కుమార్ గారు దీనికి యూనియన్ మినిస్టర్గా ఉన్నారు. అయితే ఈ ఇనిషియేటివ్ స్మైల్ అన్నటువంటిది ఏంటి అనంటే ఇట్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంథెనింగ్ మార్జినలైజ్డ్ individuals
strengthening marginalized individuals for livelihood and enterprise. Strengthening marginalized individuals for livelihood and enterprise. దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ స్మైల్ అండి. ఈ ఇనిషియేటివ్ని దేనికోసం లాంచ్ చేశారు అని అంటే, ఇది వరకు ఎవరైతే ఈ మార్జినలైజ్డ్ సెక్షన్లో బెగ్గర్స్గా ఉండేవారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి, వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళ లైవ్లీహుడ్ కోసం పాటుపడుతున్నారో, ఎంటర్ప్రైజ్ అంటే బిజినెస్ పీపుల్గా ఎవరైతే మారాలి అని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక జీవనాధారాన్ని కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మినిస్ట్రీ స్మైల్ అన్నటువంటి స్కీమ్ని లాంచ్ చేసింది. దీస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకోసం అని చెప్పేసి దాని యొక్క ఫుల్ ఫామ్ స్ట్రెంథనింగ్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. దట్ ఈస్ నథింగ్ బట్ బిజినెస్ పర్పస్. ఎవరైతే బెగ్గర్స్ ఇట్లా మార్జినలైజ్డ్ సెక్షన్లో బెగ్గర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక జీవనాధారాన్ని ఒక బిజినెస్ పర్సన్స్గా, సెల్ఫ్ రిలయంట్ పర్సన్స్గా రూపుదిద్దాలన్న ఉద్దేశంతో ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. దట్ ఈస్ అ థింగ్. క్లియర్ కదండి? వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. Until then, be fit, be consistent, and thank you.